మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం చూడండి. 15వ అధ్యాయము మత్తయి సువార్త 21వ వచనం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతము నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. ప్రార్థన చేసుకున్నా. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, మీకు వందనాలు, స్తుతులు 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 స్తోత్రాలు నాయన. నీ గ్రంథంలో ఉన్న వాక్కులను ప్రభువా మేము ధ్యానిస్తూ ఉండగా, మీ ఆత్మ చేత మీరు మాకు బోధించి బలపరిచి సహాయం చేయమని, మీకును మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకుని నడిపించి దీవించమని యేసు నామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, యేసు ప్రభు వారు శరీర రీతిగా ఉన్న దినాల్లో యేసు ప్రభు వారు అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క సువార్త ప్రకటించారు. అలాగే ఆయన బయలుదేరి తూరు సీదోను ప్రాంతానికి వెళ్ళాడంట. ఈ తూరు సీదోను ప్రాంతాలు యెరూషలేములో చాలా పెద్దవి, పట్టణాలతో సమానం అన్నమాట. ఎందుకంటే ఆయన యొక్క ప్రారంభ జీవితం చాలా స్వల్పమైనటువంటి గ్రామం. క్రమక్రమంగా దేవుడు ఆయనకి తోడుగా ఉండి దేవుని యొక్క కార్యాలు దేవుడు జరిగిస్తూ ఎక్కడికి ఆయా ప్రాంతాలకు వెళ్ళాడు, ఆయా దేశాలకు వెళ్ళాడు, ఆయా పట్టణాలకు వెళ్ళాడు. అలాగే తూరు సీదోను అన్నటువంటి ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి కానాను స్త్రీ, కానానులు అంటే ఇశ్రాయేలీలు కాదనమాట, అన్ని జనులతో సమానం. ఈ కానాను స్త్రీ యేసు ప్రభు వారిని గురించి విన్నది. ఆయన ద్వారా దేవుడు అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగిస్తూ ఉన్నాడని, ఎటువంటి సమస్య అయినా దేవుడు పరిష్కారం చేస్తూ ఉన్నాడని, కుంటి వారిని, గుడ్డి వారిని, మోగవారిని, చెమిటి వారిని, దెయ్యాల చేత పీడింపబడుతున్న వారిని, అంతేకాకుండా అనేక మంది అనేక సమస్యలతో ఉన్నవారు ఆయన దగ్గరికి వచ్చి బాగుపడుతున్నారని ఆ కానాను స్త్రీ విని, ఆ యొక్క తూరు పట్టణ ప్రాంతంలోనే ఉంటున్నటువంటి ఆమె యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి కేకలు వేయటం మొదలేసింది. ఎలా వచ్చింది ఆమె? ఒక్కతే వచ్చింది. బాధ ఎవరికి? తన కుమార్తెకి. బాధపడుతున్నటువంటి తన కుమార్తెను తీసుకురాలా. ఆ ఒక్కతే వచ్చి యేసు ప్రభు వారిని కేకలు వేస్తుంది, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము.
చూడండి, సమస్య ఎవరిది? కానీ ఆమె ఏమని కేకలు వేస్తూ ఉంది? నన్ను కరుణించు అని మొరపెడుతూ ఉంది. ఎందుకని? మోసేవాడికి తెలిసిద్ది బరువు అన్నట్టు. అట్లాగే మోసేదాము గనక నన్ను కరుణించుము. అసలు శ్రమ వస్తే ఈ రోజుల్లో భార్యకు శ్రమ వస్తే భర్త పట్టించుకోడు, భర్తకు శ్రమ వస్తే భార్య పట్టించుకోదు, పిల్లలకు శ్రమ వస్తే తల్లిదండ్రులు పట్టించుకోరు, తల్లిదండ్రులకు శ్రమ వస్తే పిల్లలు పట్టించుకోరు. పట్టించుకుంటున్నారా? ఏంటది? పట్టించుకోరు. ఇవాళ పరిస్థితి అలా ఉంది. పట్టించుకోవాలి అంటే దేవునికి భయపడే వాళ్ళైతే, దేవుని భయం ఉండేవాళ్ళు అయితే పట్టించుకుంటారు. తల్లిదండ్రులకైనా, భార్యకైనా, భర్తకైనా, పిల్లలకైనా. నీ భార్య ఉందండి, నీకేదో బాగాల, ఏం చేయాలి? దేవుని భయం ఉంటే వాక్యం ఏమనుంది? ప్రభువునకు వలే నీ భర్తకి లోబడి ఉండాలని. దేవుని భయం లేనప్పుడు ఇంకేమి లోబడతారు? ఏం మాట అంటారు? ఏం ప్రేమిస్తారు? ఏం మర్యాద ఇస్తారు? ఏం పట్టించుకుంటారు? బాగాలేదనుకో ఏం చేస్తారు? అనుభవించు. ఎవరిని? బాధపడేవాడిని. సరే, బాధపడతా ఉంటాడు, కరెక్టే, దానికి కూడా స్థానం ఇద్దాం. ఆయన చేసిన నేరాన్ని బట్టు, దోషాన్ని బట్టు, దీనివల్ల బాధపడతా ఉంటాడు. ఇప్పుడు దానివల్ల నీకు నష్టం ఉందిగా, నీకు లేదా నష్టం? మనసుకు సంతోషం ఉండదు, సుఖం ఉండదు, ఆనందం ఉండదు, నెమ్మది ఉండదు. రెండోది, పనికి వెళ్తలేదు అనుకో రూపాయి, మరి ఏది బెటరు? ఏంటి బేబినవుతుంది, ఏది బెటరు? చెప్పేంటి? ఏది బెటర్ అండి? బాధపడుతుంటే సూక్తం బెటరా? అసలు బాధపడకోకుండా. అందుకే పౌలు చెప్పింది, ఓ స్త్రీ, నీ భర్తను నీవు, ఓ పురుషుడా, అసలు వాళ్ళకి శిక్ష రాకుండా చూసుకునే బాధ్యతే నీది. ఎవరికి? భర్తకైతే భార్యది, భార్యకి వస్తే భర్తది, తల్లిదండ్రులైతే పిల్లలది, పిల్లలదైతే తల్లిదండ్రులు. మరి ఎందుకు ఇదంతా? భర్త పాటు నువ్వు సంతోషపడ్డావు అనుకో, ఆయన కోపం వచ్చినా నీకు తిరగేస్తాడు. ఏముంది? ఆయన ఏదైనా చేయగలిగినవాడు. సంతోషపడితే అసలు కారణం నువ్వే, దానివల్ల నష్టం
నీకే. భార్యకొస్తే నీకే, భర్తకే, భర్తకొస్తే భార్యకి. చెప్పరండి ఇప్పుడు మాట్లాడండి. అసలు లోపం నీలో ఉంటేనే ఇద్దరికి వస్తేనా? ఇద్దరిలో లోపం ఉందా? ఇంకేముంది అందులో? ఎవరు చూస్తారా? ఇద్దరికి ఒక్కసారి తీరనటువంటి శిక్ష ఇడు, అంటే లేవలేనటువంటి శిక్ష వెయ్యుడు. ఎవరికన్నా ఒకరికే వేస్తాడు. ఇద్దరికి ఒకేసారి వచ్చిందంటే లేవగలిగే శిక్ష వేస్తాడు. ఎందుకంటే పౌలు అంటాడు, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప అది. సాధారణంగా మనుషులకు వచ్చేయి. ఇప్పుడేమనుకోవాలి మరి? నువ్వు వేసిన ప్రశ్నకి చెప్పు. లోపం ఇద్దరిలో ఉంటే ఇద్దరికి శిక్ష వస్తుంది. అది సంగతి. ఇప్పుడు ఆ కానాను స్త్రీ తన కుమార్తె విషయం ఎంతో బాధపడుతూ ఉంది. ఆమె అంటూ ఉంది, బహు బాధపడుచు. ఎవరు బాధపడేది? నా కుమార్తె బహు బాధపడుచు, దయ్యము పట్టి బహు కేకలు వేయిచు ఉన్నదయ్యా. ఇప్పుడు ఎవరు ఎక్కువ బాధపడుతున్నారు? శిక్ష వచ్చినోడు ఎట్టయినా బాధపడతాడు. శిక్ష వచ్చినోడి కన్నా చూసేవాడికి ఎక్కువ బాధ. మీ ప్రేమ ఏమో కానీ మీది మరీ ఎక్కువైపోతుందా? సరే, నీది పాయింట్. మీ మామయ్య నీ అంకాదే పనుకు చూస్తున్నాడు. మా అల్లుడు పిచ్చి ప్రేమలో పడిపోయినట్టున్నాడు, మా అమ్మాయి ప్రేమలో ముందుకెళ్తే తెలిసిద్ది అన్నట్టు చూస్తున్నాడు. నేను కాదంటలా, నువ్వు అనే షాక్ అట్ట ఉంది. నువ్వు ఇచ్చే షాక్ అట్ట ఉందంటే ఇంకా మా ప్రేమకు అసలు హద్దు లేదన్నట్టు ఉంది. ప్రేమ వేరు రాజేష్. నన్ను ముందుకు జా. బాధ పడే వాళ్ళకన్నా చూసే వాళ్ళకి ఎక్కువ బాధ. చూసే వాళ్ళకే. ఇంట్లో ఒక వ్యాధిగ్రస్తుడు ఉన్నాడంటే ఎంత వేదన అంటే అది చాలా వేదన అనిపిస్తుంది అన్నమాట. కొడుకున్నా, లెగిసినా, బయటికి వెళ్ళి వచ్చినా, ఇంట్లో ఉన్న ఎదురుగా ఆ వ్యాధిగ్రస్తుడిని బాగు చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. ఇంట్లో అందరూ చేస్తారు, వీళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తానే ఉంటారు. కానీ ఆ తల్లి ఆ కుమార్తె విషయం ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుందో తెలియదు, కానీ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ప్రాధేయపడుతూ ఉంది, అయ్యా నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచు ఉన్నదని. అసలు ఎంత హింస పెడుతుందో. ఏంటిది?
దెయ్యం. మరి ఆ బాధ ఏంటో రాయబడిందా? కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల బాధ రాయబడి ఉంది. కానీ ఇక్కడ మాత్రం బహు బాధపడుచు ఉన్నది. ఆ బాధ చూడలేక ఆ తల్లి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఎంతో ప్రాధేయపడుతూ ఉంది. ఎంత ప్రాధేయపడుతూ ఉన్నా, ఎన్ని కేకలేసినా యేసు ప్రభు వారు మాత్రం మాత్రం కూడా ఒక్క మాట కూడా సమాధానం చెప్పట్లేదు. చూడండి, ఏం రావాలప్పుడు? ఏమన్నా ఆయన దగ్గర ఒకళ్ళు ఇద్దరా, 10 మందో 100 మందో? వేల మంది వస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా 7,000, 5,000, 3,000, 4,000 ఒక్కత కేకేస్తుంది. ఎంత కేకేసినా ఆయన మాత్రం మాత్రం కూడా లక్ష్య పడతలా. కానీ వినపడతలేదా? ఆయనకి వినపడతానే ఉంది, వింటానే ఉన్నాడు. అసలు ఆమె కోసమే వెళ్ళి ఉంటాడు ఆ ప్రాంతానికి. ఏమండి, మనం కూడా బాధ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే, మనకు తెలియకోకుండానే మనం మొరపెడతా ఉంటాం. పౌలు అంటాడు, చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 'మనుషుడికి తెలియకుండానే మనిషి ఆత్మ లోపల ఎనిమిదో అధ్యాయము 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనం బాగున్నప్పుడు ఏ విధంగా ప్రార్థన చేయవలనో మూర్ఖులతో ఆ ఆత్మ తానే మన పక్షమున మనకి తెలియకుండానే ఒక ఆత్మేమో బాధ పెడతా ఉంటది, ఒక ఆత్మేమో మొర పెడతా ఉంటది. దురాత్మేమో వచ్చి బాధ పెడతా ఉంటుంది మనిషిని. మనలో ఉన్న ఆత్మేమో మనకు తెలియకుండానే మొర పెడతా ఉంటది. చూశారండి, బాధలో ప్రతి మనుషుడు తెలియకోకుండానే దేవునికి ప్రార్థన చేస్తాడు, తెలియకుండానే మొరపెడుతూ ఉంటాడు. మరి కుమార్తె ఎంత బాధపడుతుందో ఆ తల్లి చూస్తూ ఉంది. అందుకని ఆమెను ఏ విధంగా అయినా కానీ బాగు చేసుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు వారి ద్వారా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఎన్నో కార్యాలు చేస్తుండగా ఉంది. మళ్ళీ ఆ ప్రాంతానికి రావాలంటే అసలు వస్తాడో రాడు. ఆయన రేత్రి ఓ చోట ఉంటాడు, పగలు ఇంకో ప్రాంతానికి వెళ్తాడు. ఆ రోజుల్లో బస్సులు ఉన్నాయా, అది కార్లు ఉన్నాయా? ఎంత దూరం అయినా కాలినడకే. అందుకని మరలా అలాంటి అవకాశం రాదని ఆమె ఏం చేస్తూ ఉందంటే కేకలేయటం మొదలేసింది. ఆయన మాత్రం మనం ఒక్కసారి బాగా కేకెత్తి పలకలేదనుకో, ఏం చేస్తాం? మోహం కూడా చూడమే, పట్టించుకోం. ఒకవేళ అయ్యగారిని పిలిచామనుకో, సరే అయ్యగారిని అటు దేవుణ్ణి అడిగామనుకో, 1 సార్లు 2 సార్లు 3 సార్లు 4 సార్లు
ఆయన సమాధానం చెప్పలేదు అనుకో, ఏం చేస్తాం? నువ్వు మాట్లాడే వాళ్ళతోనే మాట్లాడతావు, చేసేవాళ్ళకే చేస్తావు. మనుషులు అనుకుంటే నీలో కూడా అన్యాయం ఉందే అంటావా? అంటావు. నువ్వు అడిగిందల్లా దేవుడు ఏం చేయాలి? వరాన్ని ఇయ్యాలి. అంటే వెంటనేనంట, మళ్ళీ ఆలస్యం కూడా అవ్వకూడదు. అదే చెప్పేది. ఆడెవడు తపస్సు చేశాడంట, ఒకడేమో నెత్తి మీద చేయి పెడితే నేను ఎవడు నెత్తిని చేతి పెడతాను ఆడు భస్మం అయిపోవాలన్నాడు. ఇంకోడేమో నేను పట్టిందల్లా ఊరుకునే వరమేంటి? అసలు దానివల్ల నీకు లాభమా నష్టమా మేలు ఏం ఉండదు. అడగంగానే వెంటనే జరిగిపోవాలి. వెంటనే జరిగితే ఆడేసి వచ్చాడు, వెంటనే ఈడు తింటాను లేక ఈడు వచ్చాడు. వెంటనే చేయడు ఆయన. చూస్తున్నాడు, జన సమూహంలో కేకలు వేస్తూ ఆయన వెంట వస్తూ ఉంది. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఏంటో అసలు నువ్వేం పట్టించుకోవేంటి అసలు ఏమని? ఎంత దూరం నుంచి వస్తుంది, గొంతుకు ఎండిపోయేటట్టుగా అరుస్తూ కేకలు పెడుతూ ఉంది. అసలు ఆమెను ఎందుకని నువ్వు పట్టించుకోవట్లా? ఆమెను వెనక్కి వెళ్ళిపోమని చెప్పరాదు? నువ్వు చెయ్యిపోతే ఆమెతో ఏదో ఒక మాట చెప్పి పంపించేయరాదు అన్నాడు. శిష్యులు అంటుంటే ఏమంటూ ఉన్నాడు ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి అవని యొద్దకును నేను పంపబడలేదని చెప్పాడు. వీళ్ళకి చెప్పాడు సమాధానం. ఆమెమో కానాను స్త్రీ. ఈయనేమంటూ ఉన్నాడు, నేను వచ్చింది ఇశ్రాయేలీయుల ఇంటి వారికి, ఇశ్రాయేలీయులను రక్షించటానికి, ఇశ్రాయేలీయులకే కార్యం చేయటానికి వచ్చాను. ఇశ్రాయేలీయులనే దేవుని రాజ్యానికి వారసులు చేయటం, వాళ్ళనే రక్షించడానికి వచ్చాను. ఈ మాట అనగానే ఎంత బాధ అయ్యాలి అసలు. ఎవరి కోసం వచ్చాడు ఆయన? అది ఎవరి కోసం వచ్చాడు? ఇశ్రాయేలీయుల కోసమే వచ్చాడు ఆయన. ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు ఎవరిని? జనాంగంలో నుంచి ఇశ్రాయేలీయులు, అబ్రహాముని ప్రత్యేకపరుచుకొని అబ్రహాము సంతానానికి మాత్రమే దేవుడుగా ఉండాలనుకున్నాడు, ఉంటున్నాడు. అసలు ఎవరితో మాట్లాడతాడు. అందుకనే అన్నాడు, నేను ఎవరి కోసం వచ్చాను? ఇశ్రాయేలు ఇంటి వారై నశించిపోయిన వారి కొరకే వచ్చాను. వాళ్ళనే నేను బాగు చేస్తాను, వాళ్ళనే నేను స్వస్థపరుస్తాను, వాళ్ళనే నేను ఏర్పాటు చేసుకుంటాను, వాళ్ళకే నేను కార్యం చేస్తాను. ఈ మాట వినగానే ఏమి రావాలండి? కోపం రావద్దు. గొంతుకు పోయిందాకా అరుచుకుంటూ వస్తుండే తన కుమార్తెను బాగు చేసుకోవాలి, బహు బాధపడుతూ ఉందని ప్రయాసపడి వస్తే ఆయన ఏం మాత్రం లక్ష్య పెట్టబోగా, అసలు నేను వచ్చింది మీకోసం కాదు అన్నాడు. ఎంత కోపం రావాలి? కోపం వస్తుందా రాదా అసలు? కోపం వచ్చి ఏం వస్తుందా రాదా? ఎందుకని? శాస్త్రులకి పరిచయులకి యేసుప్రభు మీద కోపం వచ్చింది. ఎప్పుడు?
ఎప్పుడు కోపం వచ్చింది? సందర్భం నేనే చెప్తా ఉన్నాను. ఆయన ఏమన్నాడంటే, దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగించబడి చదవండి, ఎక్కడ? లోకాసు వార్తలోనేమో. ఆయన యెరూషలేముకి వెళ్ళి నాకు మాట్లాడాడుగా. ఎవరికిందా? మట్లాదివారం రాడు. ఇక్కడే ఉంది, మత్తయి సువార్త 21వ అధ్యాయము 43వ వచనం. కాబట్టి దేవుని రాజ్యము మీ వద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడి ఉన్నదని, మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవని మీద పడునో ప్రధాన యాజకులను పరిసయ్యులను విని గ్రహించి. చూసా ఆయన ఏం చెప్పాడు అసలు? ఏం చెప్పాడు? నేను పరలోకం నుండి దిగొచ్చి ఇశ్రాయేలీయులందరినీ రక్షించాలని, వారు నశించి మరణించి పాతాళ వశం కాకూడదని నేను యెరూషలేము వస్తే మీరు నన్ను ఎంత మాత్రం కూడా లక్ష్య పెడతలేదు, నా మాటను ఆలకించట్లేదు, నా యందు విశ్వాసం ఉంచట్లేదు. కనుక మీ యొద్ద నుండి దేవుని రాజ్యం తొలగించబడింది, దాని ఫలమిచ్చు అన్ని జనులకి. ఎవరు కోపం వచ్చింది? వీళ్ళకెందుకు కోపం వచ్చింది అసలు? వాళ్ళకి ఎందుకు కోపం వచ్చిందండి? ఇదేంటి మాట్లాడరు? ఎందుకు వాళ్ళకి కోపం వచ్చింది? నువ్వు దేవుని రాజ్యాన్ని మా దగ్గర నుంచి తీసేస్తావా? దేవుని రాజ్యం నీ చేతిలో ఉందా? ఆయన చెప్పే మాటలు ఏమి వాళ్ళు ఎంత మట్టుకి అసలు మనం దేన్ని కోల్పోతున్నాం, అసలు ఆయన మనకి దేన్ని దూరం చేస్తున్నాడు, అసలు ఆయన చెప్పేదాన్ని మనం గ్రహిద్దామని గ్రహింపే వారికి రాలా. ఇంకా ఏం చేస్తున్నాం, ఏం చేయాలని చూశారంటే ఆయన చంపాలని చూశారు. వాళ్ళకు ఒక్క మాట అంటేనే కోపం వచ్చింది. మరి ఆమెకు ఎంత కోపం రావాలి? అసలు ఆయన ఏమన్నాడు? ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని అసలు నీకు నాకు ఎటువంటి సంబంధం? దేవుని రాజ్యం తీసేస్తానంటేనే కోపం వచ్చింది. అసలు నీకు నాకు సంబంధమే లేదంటే ఇంకెంత కోపం రావాలి? ఆమె కోపపడిందా? ఇసుకలు తెచ్చుకుందా? బాధ తెచ్చుకుందా? తొందరపడింది. ఏమంటూ ఉంది? అయినను ఆమె వచ్చి. ఎందుకని? అది ముందు
అసలు మనం దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నాం? దేవుని వల్ల మనకి ఏంటి ప్రయోజనం? అది తెలిస్తే నువ్వు ఆయనతో ఎట్లా నడవాలో నీకు తెలిసిద్ది. ఆయన విలువ తెలియదే, ఆయన గురించి తెలియదే, ఆయన వల్ల వచ్చే లాభమో తెలియదే, ఆయన వల్ల వచ్చే ప్రయోజనమో తెలియదే. ఇష్టమైతే వస్తావు, కష్టమైతే మానేసేస్తావు. మరి ఆయనకి నీ విలువ ఎట్ట తెలిసింది? ఆయన విలువ ఎట్ట తెలిసింది నీకు? వాళ్ళకేం కోపం వచ్చింది. ఎవరికి? పరిచయలు. ఏం కోపం తెచ్చుకుందా? ఎందుకంటే ఆమె బాధలో ఉంది, తీరనటువంటి సమస్యలో ఉంది. ఆయన ద్వారా తప్ప నా సమస్యకు పరిష్కారం చేసేవారు ఎవరూ లేరని గుర్తెరిగింది. అందుకనే ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, చూశారండి, అంత మాట అన్నా కానీ, అసలు నీకు నాకు సంబంధమే లేదన్నా కానీ, ఎన్ని కేకలేసినా పట్టించుకోపోయినా కానీ, ఏమాత్రం కూడా ఇసుకుదల బాధ తెచ్చుకోకుండా మొక్కి ఏం చేస్తాడు ఇప్పుడు? ఏం చేయాలండి? అసలు దేవుని దగ్గర ఎలా నడవాలో కూడా మనుషులకు అర్థం కాదు. దేవునితో ఎలా ప్రయాణం చేయాలో కూడా అర్థం కావట్లా. అదే చెప్పేది. అసలు దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నాం? దేవుని దగ్గర ఎలా ఉండాలి? మనం ఏ విధంగా ఉంటున్నాం? మరలా అంటూ ఉన్నాడు ఆయన, పిల్లల రొట్టె తీసుకొని, ఇది మరీ ఘోరమైనటువంటి మాట. ఏంటి ఇది? ఎంత ఘోరమైన మాట! పిల్లల రొట్టె తీసుకొని ఏమంటూ ఉందామే? నిజమే ప్రభువా, కుక్క పిల్లల కూర అంటే ఆమెను కుక్కతో పోల్చినా కానీ నేను కుక్క పిల్ల లాంటిదాన్నయ్యా. తమరి యజమానుడి బల్ల మీద నుంచి పడు రొట్టె ముక్కలు తిని కుక్క పిల్లలు బతుకుతాయి కదా. నువ్వు ఏదైనా చేయగలిగిన వాడేవు కదయ్యా. నేను చాలా బాధలో ఉన్నాను, నా కుమార్తె చాలా బాధపడుతూ ఉంది, నువ్వు చేయగలిగినటువంటి వాడు అని అంటే ఏమంటూ ఉన్నాడు ఆయన? ఏమన్నా బాధ తెచ్చుకున్నాడా? కోపం తెచ్చుకున్నాడా? ఎందుకనండి? ఎందుకంత పరీక్ష పెట్టాడు? ఎమ్మట చేయొచ్చుగా. ఎమ్మట చేసిన వాళ్ళకి చాలా మంది ఉన్నారు. తగ్గింపు చూస్తాడు ఆయన, ఓర్పు చూస్తాడు ఆయన, సహనాన్ని చూస్తాడు, విశ్వాసాన్ని చూస్తాడు. అసలు ఇవాళ మనుషుల ప్రవర్తన ఎలా ఉందంటే, ఈయనకిలాగా 5 నిమిషాలు కూడా ఆగే పరిస్థితులు లేరు. కడుపులోది ముందు ఏంటే మరి కక్కెత్తే మరి ఆయన ఏం చేయాలి అప్పుడు? నీకు ప్రశాంతంగా ఉంటుంది, ఆయనకేమవుతుంది? ఆయనకి ఎట్లా ఉంటుంది అంటున్నా? ఆయన ఏమన్నా సామాన్యుడా? అంటున్నా? నీ మాటలు చూస్తూ ఉంటాడు, నీ ప్రవర్తన చూస్తూ ఉంటాడు, నీ క్రియలు చూస్తూ ఉంటాడు, నీ యొక్క విధానాన్ని అన్ని పరిశీలన చేస్తూ ఉంటాడు. మా తల్లి ఎంత బాధపడుతూ దేవునికి మొరపెట్టిందో.
ఇంకొక ఆమె ఉంది, 18 సంవత్సరాల నుంచి దేవుని మందిరం దగ్గర పడి ఉంటాం. ఎన్ని సంవత్సరాల నుంచి? 18 సంవత్సరాలు. ఆయనే వెళ్ళాడు అక్కడికి. ఎక్కడికి? ఆ మందిరానికి వెళ్ళాడు. వెళ్ళి అంటూ ఉన్నాడు, అమ్మా ఎందుకనండి ఆమె అంటున్నాడు, అమ్మా ఆయనకి తెలీదా అంటున్నా. 18 సంవత్సరాలు ఓర్పుతో, విశ్వాసంతో, ఆసక్తితో 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు గడిస్తే ఎంత తీసుకొచ్చేస్తుందో ఎవరి మీద? అయ్యగారు ఏం చేశాడు మధ్యలో? ఏంటి పతోళ్ళు ఏంటో అయ్యగారి మీద పడతారు అసలు. అయ్యగారు ఏం చేస్తాడు? అయ్యగారు వరం ఇచ్చే లెక్క అయితే అసలు అయ్యగారి చేతులు ఒకళ్ళ ఇద్దరిని పెంచుకుంటే చాలుగా అండి. ఏం చెప్తున్నాడు? ఆయన బతుకు తెరువు కోసం ఆయన పని ఆయన చేస్తున్నాడు. నాది కూడా బతుకు తెరువు పనిగా. బతుకు తెరువు పనే కాదా నాది? సేవ అంటే ఉద్యోగం. ఆయన కూడా నాకు ఉద్యోగమే నాది. నేను ఎన్నోసార్లు చెప్పా, నా చేతిలో ఏమీ లేదు. నేను ఎంత మట్టుకి ఏం చేసేవాడిని అంటే విజ్ఞాపన రికమెండేషన్ చేయటమే. అయ్యా బేబీ చక్కగా నడుతుందయ్యా, నీవంటే ఎంతో భయభక్తులు కలిగి ఉంటుందయ్యా, నువ్వు చెప్పిన మాట ప్రకారం చేస్తా ఉందయ్యా, అయ్యా కొంచెం ఆమెని జ్ఞాపకం చేసుకోయ్యా, ఆమె పలానా అవసరతలో ఉంది, పలానా అవసరత ఉందని నాతో చెప్పింది కనుక నువ్వు ఆమెను కొద్దిగా కనికరించు, కరుణించు, ఆమె సమస్యని పరిష్కారం చేయని నేను విజ్ఞాపనే. అదే రాత్రి చెప్పింది, సర్వాధికారాలు ఎవరి చేతిలో ఉన్నాయి? ఆయన చేతిలో ఉన్నాయి. మరి మధ్యలో నన్ను అంటావు ఎందుకు? మళ్ళీ మధ్యవర్తి పని ఏంటి చెప్తున్నాక నేను. ఇప్పుడు ఇవన్నీ నేరాలే అయిపోతాయి, మీకు తెలియదు. ఏ నేరాలు అవుతాయి? నన్ను తిట్టినా అది నేరం అయిపోద్ది, దేవుని తిట్టినా అది నేరం అయిపోద్ది. ఆ స్త్రీ ఏమన్నా బాధపడిందా? ఏమన్నా ఇసుకుదాలు తెచ్చుకుందా? కోపం తెచ్చుకుందా? కుక్కతో సమానం అన్నాడు అంతే. పిల్లల రొట్టె తీసి ఎంత కోపం రావాలంటే, నేను ఏదో నా కుమార్తె బాధలో ఉందని నువ్వెంతో మందిని బాగు చేస్తున్నావు ఇవి నీ దగ్గరికి వస్తే ఫస్ట్ ఒక మాట అన్నావు, సరేలే పోనీలే అనుకున్నా. మరలా నన్ను అంటే కుక్కతో సమానంగా ఆడతావని రౌద్రురాలు వెళ్ళిపోవాలి. ఒక ఆయన రౌద్రుడు అయ్యాడు. ఎవరైనా? నయమాను. ఎవరి మీద? ఎలీషా మీద రౌద్రుడు అయ్యాడు. ఏమని అన్నాడా? ఎలీషా ఏమని అన్నాడా? నేను ఎక్కడి నుంచో వచ్చానయ్యా అంటే, ఓ బాబు నువ్వు వచ్చావు, వచ్చిన దారిని వెళ్తా ఆ యోర్దాను నదిలో 7 సార్లు మునిగి శుద్ధుడు అయి వెళ్ళిపో అన్నాడు. తప్పేముంది అసలు? అసలు నువ్వు ఏ అవసరంతో వచ్చి నీ అవసరం తీరుద్ది పో అన్నాడు. ఇంకా ఆలోచించాల్సిన పని ఏంటి? నువ్వు సైన్యాధిపతి అయితే ఏంటి, ఒక అధికారి అయితే ఏంటి, రాజు నీ చేతిలో ఉంటే, రాజ్యం నీ చేతిలో ఉంటే, అది
అదే గుర్తెరగలేకపోతున్నారు. ముందు అసలు నువ్వు దేవుని దగ్గరికి ఎందుకు వచ్చావు, ఏ అవసరతతో వచ్చావు, ఏమి చేద్దామని వచ్చావు, ఏమి చెప్తే ఏం చేస్తున్నావు, అది గుర్తెరగాలి. రౌద్రుడైపోయాడు ఎలీషా మీద. అప్పుడు అన్నాడు పని, యాయా ఏంటికి ఆయన మీద రౌద్రుడు అవుతావు, వెళ్తా 7 సార్లు యోర్దాను నదిలో మునిగి వెళ్ళమంటే ఆయన మీద రౌద్రుడు అవుతానికి ఒక 1000 మందికి భోజనం చేయమంటే చేయవా, లేకపోతే మొత్తం తెచ్చిందంతా ఆయనకి ఇచ్చేయి అంటే ఇవా, నీళ్ళల్లో మునిగి వెళ్ళమన్నందుకు ఆయన మీద కోపడతావు ఎందుకు, అంతేనంటవా, ఈయనలాంటి అంతేనంటవా, ముందు కోపం వచ్చేస్తుంది ముందు ఎనంగా. సర్లే బాధ అన్నాడు, వెళ్ళాడు 7 సార్లు మునిగితే అది చెప్పింది వినాలి, చెయ్యాలి. అసలు దేనికోసం ఆమె బహు బాధపడుతూ కుమార్తె ఉంటూ అలాంటి శ్రమలో వచ్చింది, ఆయన మీద కోపడతానుగా, ఆయన మీద ఇసుకదాలు తెచ్చుకోవడానుగా, లేకపోతే రౌద్రులో వెనక్కి తిరిగి వెళ్తానుగా. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఏమని ఉపమానం చెప్పాడు, పొద్దుపూట 9 గంటలకి పనిలో పెట్టుకున్నాడు, 6 గంటలకు కొంతమంది, 9 గంటలకి. సాయంత్రం పూట ఏమన్నాడంటే అందరికీ సమానంగా కూలి ఇమ్మన్నాడు, దేనారం చొప్పున. ఈ మొదట వచ్చిన వాళ్ళకంటే ఆయన మీద ఎందుకు, అదేంటి అది గుర్తెరగట్లే అసలు. మనుషులు గుర్తెరగవలసినవి గ్రహించలేకపోయింది. అదే ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు, పరిసయ్యులు, శాస్త్రులు గ్రహించవా, దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగించబడి ఉన్నదంటే వాళ్ళకి గ్రహింపాలా. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు కూడా తెలియదు వాళ్ళకి, తెలుసా, అన్ని జనుల చేతికి అప్పగించబడిందని. అలాగే మనుషులు అసలు మనల్ని దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నాం, అసలు మనం దేవునితో ఎందుకు ప్రయాణం చేస్తున్నాం. ఆ స్త్రీ గుర్తెరిగింది. ఆయన ఎన్ని మాటలన్నా, లేకపోతే ఎన్ని రకాలుగా అవమానపరిచినా, ఎంత మనసు బాధ పెట్టినా ఆయన దగ్గర ఏదో ఒక మాట తీసుకొని వెళ్ళాలి, నాకున్న సమస్యని పరిష్కారం చేసుకోవాలి. ఎంత చూసి అన్ని మాటలన్నా కానీ సహించి ఆయన కొరకే ఎదురు చూస్తూ ఉంటే అప్పుడు అన్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవే కోరికతో అయితే బయలుదేరావో బయలుదేరి వచ్చేటప్పుడు మాత్రం ఏంటి, నాకున్న కోరిక దేవుని దగ్గర తీర్చుకోవాలి. తీర్చుకోపోయేటప్పుడు కోపం, ఇసుకు, ఆవేశం, రౌద్రుడైపోవటం. ఏంటికి మరి ఎట తీరుద్ది నీ సమస్య? ఓర్పేది నీ దగ్గర, సహనమేది, తగ్గించుకునే స్వభావం ఏది? చూశారండి ఏమంటున్నాడు, అమ్మా కేకేసినప్పుడు అనొచ్చుగా. ఎప్పుడు కేకలు వేసుకుంటూ వచ్చేటప్పుడే అనొచ్చుగా, అయ్యో ఎంతో దూరం నుంచి వచ్చింది నా తల్లి, వస్తుంది, కేకలు వేసుకుంటూ వస్తుంది. ఆగి అమ్మా రామ్మా అని అనొచ్చుగా. తెలీదా?
వినపడతలేదా? చూస్తాడు. ఆయన నీ యొక్క ప్రవర్తన చూస్తాడు. ఎంత భయపడతావో అని చూస్తాడు. ఎంత విధేయత చూపిస్తావో చూస్తాడు. ఎంత వినయాన్ని చూపిస్తావో చూస్తాడు ఆయన. ఒక్క మాట అన్నాడు, నీవు కోరినట్టే. ఏం జరిగిందంట? ఆ గడియలోనే, వెంటనే. ఎంతసేపట్లోనండి? ఆ గడియలోనే. మరి మనకెందుకు జరగట్లే కార్యం? మన కోరిక ఎందుకు తీరట్లా? యెహోవా యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన అంటే ఏం లేదు నీకు? ఎవరి యందు భయభక్తులు లేదు? అసలు నీకు భయమే అర్థం కావట్లేదు, ఇంకా భక్తి ఏం చేస్తావు? భయం అర్థమైతే భక్తి చేస్తావు. మాటకి మాట, ఏటుకి ఏటు. ఈ రెండు మాత్రం, ఈ రెండు చేతొచ్చు. అది ఈ రెండే చేతొచ్చు. మరి దేవుడికి నీకు రెండో వచ్చు, ఆయనకి అంటే ఆయనకి అన్నీ వచ్చు. ఎక్కడ ముయ్యాలో, ఎక్కడ ఆపాలో, ఏం చెయ్యాలో, ఎప్పుడు చెయ్యాలో ఆయనకి అన్నీ తెలుసు. ఆ నయమాను వచ్చాడు బాగుపడిన తర్వాత, అయ్యా మొత్తం తీసుకయ్యా అన్నాడు. ఏమన్నాడు? నీ ఎండి ఎవడు కావాలన్నాడు అసలు? అది ఎవడు కావాలన్నాడు? నేనేమన్నా కావాలన్నా ఇవన్నీ? లేకపోతే నువ్వు వెళ్ళి బాగుపడవచ్చు, అవన్నీ నాకు ఇయ్యయ్యా. తీసుకునేవాడైతే ముందే తీసుకునేవాడుగా ఈడికి పడింది పక్కన ఉన్నవాడు. ఎవడికి? అసలు నా యజమానుడు ఎంత తిక్కలోడు. తెచ్చుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడు? ఏం తెచ్చుకున్నాడు? కుష్టి వ్యాధి. ఒకటితో పోయిందా? నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి. ఎవడుకో పోవాల్సిన కుష్టి వ్యాధిని ఈడు తెచ్చుకున్నాడు. దేని మీద మనసు పడి? ఎవడు దాని మీద. చూశారండి? అసలు అందుకే చెప్పింది ఆ స్త్రీతో, అన్నాడు ఆయన, నీవు కోరినట్లే. నీవు ఏ కోరికతో మనం గ్రహించాలి. మనం అసలు దేవుని దగ్గరికి ఎందుకు వచ్చాం? మన పని ఏంటి? మనం ఏం చెయ్యాలి? నీకెందుకు కోపం? అసలు నీకెందుకు రోషం? అసలు నీకెందుకు ఆవేశం? మన పని ఏంటి? ఏదో మనం ఆయనతో అవసరం ఉండి ఆయన ద్వారా బ్రతకటానికి వచ్చాం, అంతేనా? లేకపోతే ఆయన మీద పోట్లాడటానికి వచ్చాం? మనుషులు గ్రహించట్లా. అందుకే చెప్పాడు, యెరూషలేమా, ఈ నీ దినమందైనను సమాధానమైన సంగతులను నీవు అవి తెలుసుకోలేకపోతుంది. కనుక దేవుని రాజ్యము నీ యొద్ద నుండి తొలగించబడింది. ఎన్ని సంవత్సరాలు, ఎంత కాలం, ఎన్ని అవకాశాలు, ఎన్ని కార్యాలు చేసినా నీ మనసు మాత్రం మారేది లేదు. మరి ఆయన సహిస్తాడా? చూసి చూడడు పోతాడా?
ఒక్కసారి తీర్పు తీర్చే ఎరుసలేం అంతటితో అయిపోయింది. మరి దేవుని కోపం వస్తే నిన్ను విడిచిపెడతాడా? సరిపెట్టుకుంటాడా? గ్రహించలేకపోతున్నారు మనుషులు. ఆ స్త్రీ ప్రాధేయపడింది, గ్రహించింది. తన కుమార్తెకున్న బాధని పోగొట్టుకుంది. ఏం చేయాలి ఇప్పుడు చెప్పు, నువ్వు చెప్పు. ఏం చేయాలి అంటున్నావు. ఏం చేయాలి ఇప్పుడు? మాట్లాడవండి. ఇప్పుడు అంటుంది ఏం చేయాలి ఇప్పుడు? అది ప్రాధేయపడాలి, మొరపెట్టాలి, మన ప్రవర్తన ఆయన దగ్గర చూపియాలి. నీకు విరోధంగా ఎక్కడ నడిచాను ప్రభు, నీకు ఎక్కడ కోపం పుట్టించాను ప్రభు, నీ మనసు ఎక్కడ బాధ పెట్టాను ప్రభు, నీ ఆజ్ఞ ఎక్కడ విడిచిపెట్టాను ప్రభు, నీకు విరోధమైన ఆలోచనలు ఏం చేశాను ప్రభు, నీకు విరోధమైన మాటలు ఏం మాట్లాడాను ప్రభు, ఏ దోషం, ఏ పాపం, ఏ నేరం ఎవరిది? ప్రాధేయపడితే అప్పుడు చెబుతాడు, అమ్మా నువ్వు చాలా మంచిదాను అమ్మా, కానీ ఇక్కడ ఇన్ని మాట్లాడినావు, నన్ను ఈ విధంగా ఇసుకున్నావు నా మీద, ఈ విధంగా కోపం వచ్చింది, ఈ విధంగా నన్ను మనసు బాధ పెట్టావు, ఈ సంగతి ఏంటో అప్పుడు అంటాడు. ఇక నువ్వు దాని గురించి పట్టించుకోలేదనుకో, అది అంటాడుతూనే ఉంటుంది అంతే. అందుకే గెహజీ అంది. గెహజీ ఒక మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. మూసేశారా? గెహజీ చదువు బేబీ. ఏం చదవాలి? నేను అన్నగా గెహజీ అంటాడు, ఎలీషా అంటాడుగా గెహజీని. సరే నాకన్నా చెప్పండి, నేనన్నా థింక్ చేసే. నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? కాబట్టి ఏంటి? నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలం అంటి ఉండును గాక. అసలు ఎందుకు వచ్చాడు నయమాను? ఎలీషా దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఎలీషా దగ్గరికి గెహజీ ఎందుకు వచ్చాడు? నాదే తప్పు. భక్తి నేర్చుకుందామని వచ్చాడు. నువ్వు ఎలీషా ఏలీ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? భక్తి నేర్చుకుందామని. ఈయన కూడా అందుకు వెళ్ళాడు. ఎలీషా ఏం సంపాదించుకున్నాడు? ఎలీషా ఏం సంపాదించుకున్నాడు అండి? గురువు గారికి ఉన్నటువంటి 2 పాళ్ళ ఆత్మని సంపాదించుకున్నాడు. మరి ఎలీషా దగ్గరికి వచ్చాడు గెహజీ. మరి ఏం సంపాదించాలి? గ్రోహమా? ఎలీషాకున్న ఆత్మలో 1 పాలైనా సంపాదించుకోవాలి. మరి ఏం సంపాదించుకున్నాడు? ఆయన వరకేనా? నేను ఎన్నోసార్లు చెప్పేది అదే. దేవుణ్ణి దగ్గరికి మనం ఎందుకు వచ్చాం, ఎందుకు వస్తున్నాం? మన కుటుంబాన్ని, మనల్ని బాగు చేసుకోవటానిక? దేవుని మేలు చూసి దేవుని ఆశీర్వాదాల వలన దేవుని రాజ్యానికి వారసులు అవటానిక? దేవుని వలన
శ్రమలు తెచ్చుకోవటానిక, శాపాన్ని తెచ్చుకోవటానిక, నష్టాన్ని తెచ్చుకోవటానిక, నాశనం అవటానిక? మళ్ళీ అదే అనమంటే దేవుని మీదే, దేవుని మీదే. దేవుణ్ణి అంటారు. ఇప్పుడు దేవుడు అన్యాయస్తుడా? ఇప్పుడు గెహజీని ఎలీషా చేపించాడు. ఇప్పుడు దేవుడు అన్యాయస్తుడా? ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? కుష్టివ్యాధి వచ్చిందా, ఆగిందా? దేవుని విషయాలు గ్రహించలేకపోవటం అంటే అదే. దేవుని విషయాలను గ్రహించలేకపోవటం అంటే అదే. దేవుని దగ్గరికి మనం అసలు దేనికి వస్తున్నాం? మనం దేవునితో ఏ విధంగా నడుస్తూ ఉన్నాం? మన భక్తి, మన ప్రార్థన, మన విశ్వాసం, మన క్రియలు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాం? దేంట్లో నేను చాలా మందిని చూస్తున్నా, ఎంతో మందిని దేవుని దగ్గర రాకముందు ఏ ఆశ ఉండదు. బేబీ ఆయన దగ్గరికి వచ్చినాక అన్ని ఆశలు మొదలవుతున్నాయి. అన్ని దురాశలే. మరి అదేంటో నాకు అర్థం కాదు. లేనప్పుడేమో కలిగితే అంటే ఇప్పుడు దేవుడిదే కలిగించడం, దేవుడిదే నేరమా? ఏమని గ్రహించలేకపోవటం అంటే అది మనల్ని అభివృద్ధి చేసిన కొలది, మనల్ని ఆశీర్వదించిన కొలది, మనల్ని నడిపించిన కొలది మనం ఆయనకి ఏం చేయాలంటే నమ్మకస్తులుగా, అది మనం ఏ కోరిక చేత దేవుని దగ్గరికి వచ్చామో ఆ కోరిక తీర్చుకొని మనం దేవుని యొక్క రాజ్యానికి వారసులు అయ్యే వారంలాగే ఉండాలి. ఏదో సంపాదించాలి, ఏదో సాధించాలి, ఏదో చెయ్యాలి. నువ్వు చెయ్యని అవసరంలా. ఆయన చేయాలంటే ఆయనే చేసేస్తాడు. నీకు ఏది కావాలో ఆయనకి. ఆయన ఒక్క మాట అన్నాడు, ముందు మీరు నా నీతిని, నా రాజ్యాన్ని ఎదకండి, మీకు ఏది కావాలో అవన్నీ అనుగ్రహిస్తానన్నాడు. నీతి లేదు, ఆయన రాజ్యాన్ని గురించి ఆలోచన లేదు. ఎందుకు వచ్చావో కూడా నీకు అసలు గ్రహింపే ఉండట్ల. ఆ స్త్రీ మాత్రం ఒకే మనసు, ఒకే లక్ష్యంతో ఆయన మీద మనసు పెట్టింది, అంతే. ఆ గడియలోనే తన కుమార్తె ఏమైంది. అది అలా ఉండాలి మన విశ్వాసం, అలా ఉండాలి మన ప్రవర్తన, అలా ఉండాలి మన యొక్క క్రియలో, మన యొక్క ఆసక్తి. అప్పుడు దేవుడు చూసి మన సమస్యను వెంటనే పరిష్కారం చేస్తాడు. కనుక కానాను స్త్రీలాగా దేవుని యొక్క మార్గంలో నడిచేవారిలాగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. కాలము, సమయము, దాని గడియలు సమస్తం నీ స్వాధీనములో ఉంచుకొని నీ ప్రేమలో, నీ దయలో, నీ కృపలో ప్రభువా మీరు గడిచిపోయిన ఆదివారం నుంచి ఆదివారం వరకు కాపాడారు తండ్రి. నీ స్తుతులు నాయన. కానాను స్త్రీలాగా ప్రభువా మేము ఏ కోరికతో నీ దగ్గరికి వచ్చామో ఆ కోరిక తీర్చుకునే వారిలాగా ఉండాలి నాయన. అయ్యా, శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగిపోతుందంటే దాని గురించి వాళ్ళు గ్రహించగా ప్రభువా నిన్ను చంపాలనే ఉద్దేశంతో వాళ్ళు నిన్ను చంపారు నాయన. అయ్యా, అలాంటి మనసుతో వారు నీకు దూరం అయిపోయారు. గెహజీ కూడా ప్రభువా భక్తి నేర్చుకోవాలని వచ్చాడు, కానీ తన సంతతికి ప్రభువా ఆశీర్వాదం పొందుకొని అయ్యా నీ ఆత్మను సంపాదించుకోవాల్సింది పోయి తన సంతతికి ప్రభువా కుష్టి వ్యాధిని సంపాదించుకున్నాడు. ఏ విధానంలో మేము నడుస్తూ ఉన్నామో అట్టి విషయాలను గ్రహించి నీలో నడిచి ఫలించే వాళ్ళ సహాయం చేయమని, మరలా ఆదివారం వరకు మీరు ఎక్కడ చోటను భద్రపరిచి కాపాడమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.